ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, యథార్థవంతులు ఏది మంచిదని భావిస్తారో దానిని అనుసరిస్తారు, ఏది చెడుదని భావిస్తారో దానిని తిరస్కరిస్తారు. ఈ సాధారణ సత్యాన్ని మనలో ప్రతి ఒక్కరం అనుసరించవచ్చు. దీన్ని అనుసరించే వారికి యెహోవాయే ఆశ్రయదుర్గముగా, ఎత్తైన ప్రాకారముగా ఉంటాడు. అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు నాశనానికి వెళ్ళే మార్గంలో వెళ్తున్నారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివల చిగుర్చుదురు. చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు. నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవుదురు అని. ప్రియులారా, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గమని, పాపము చేయువారికి అది నాశనకరమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ సత్యమును అనుసరించి నీ ఉపదేశానుసారముగా జీవిస్తూ దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిదువు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకొనుటకు కృప చూపమని, నీ వెలుగుతో మాలో ప్రతి ఒక్కరిని నీవే నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.